జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఏషియన్ సుమిత్లా మోదీ గారు ఓతలేరు అని చెప్పి దేశంలో మొత్తం హల్లాగుల్లా. ఎవరు చేస్తారు హల్లాగుల్లా? మన అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ. ఒక స్ట్రాటజిక్ స్టేజ్ అది. అక్కడికి దేశ ప్రధాని మోదీ పోతలేడు, భయపడ్డా, డర్గా క్యా మోదీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఏషియన్ సుమిత్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ రీజనల్ బ్లాక్స్లలో ఏషియన్ సుమిత్ ఒకటి. ఫ్రెండ్స్, సుమారు 10 దేశాలు ఏషియాస్ ఫ్యూచర్ డిసైడ్ చేసే స్టేజ్ అది. భారతదేశం ఈ ప్లాట్ఫామ్లో 1990లో జాయిన్ అయింది. ఫ్రెండ్స్, ఎప్పుడు స్ట్రెంగ్తన్ అయింది భారత్ ఈ ఏషియన్ సుమిత్లా అంటే పోస్ట్ 2014లో ఎప్పుడైతే మోదీ గారు థింక్ నార్త్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పి తీసుకొని వచ్చిండ్రో, ఈశాన్య రాష్ట్రాలపైన ఫోకస్ చేసుడు మొదలెట్టిండో, 2014 నుంచి దీనికి ట్రాక్షన్ ఎస్పెషల్లీ భారతదేశంలో వచ్చింది. 2025 ఏదైతే సుమిత్ కౌలాలంపూర్ మలేషియాలో జరుగుతుందో, అక్కడికి మన మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్ ఇంకా చాలా వస్తున్నారు. మోదీ గారికి ఇంకా ట్రంప్ గారికి కూడా సాదరంగా వాళ్ళు ఆహ్వానించారు. ఒక గ్లోబల్ అటెన్షన్ ప్లాట్ఫామ్ అయింది ఇది. ఇప్పుడు మోదీస్ వర్చువల్ ప్రిజెన్స్ ఏదైతుందో, మళ్ళీ అది స్ట్రాటజీయా లేకపోతే అది ఆబ్సెన్సా అని అనేది మీరు డిసైడ్ చేసి చెప్పుకుంటారు. మోదీ గారు ఏం చేశారనంటే, ప్రైమ్ మినిస్టర్ మన అన్వర్ ఇబ్రాహీం ఎవరైతే ఉన్నారో మలేషియన్ ప్రైమ్ మినిస్టర్, ఆయనతో మాట్లాడిన తర్వాత ఈ మీటింగ్కి ఆయన వర్చువల్గా మాట్లాడిండు. ఆబ్వియస్గా ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఇది ఒక క్యాలిబరేటెడ్ డెసిషన్ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతుంటే, తెలియని మన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ఒక బూటకపు నాటకం, భయపడ్డాడు మోడీ అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక డిప్లొమాటిక్ థ్రెట్ అంటే ఎట్లయితుంది అని చెప్పి నేను ఆలోచించి మాట్లాడుతున్నా. ఫోకస్ చేసి ఇట్లా మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ ఏదైతుందో, ఈ రీజనల్ బ్యాలెన్స్ ఏదైతుందో, ఇండియా పసిఫిక్ లీడర్షిప్ ఏదైతుందో, ఒక థియరీలు మాట్లాడుకుంటే అయ్యేది కాదు. భారత్ యొక్క ప్రిజెన్స్ ఉండాలా, భారత్ యొక్క మతలబు ఉండాలా, భారత్ యొక్క గొప్పతనము ఉండాలా, భారత్ ప్రతిభని వాళ్ళు గమనించాలా, గౌరవించాలా, అది భారతీయులు లెక్క మనం అందరం గర్జించాలి. ఈ రకంగా మనం పార్టిసిపేట్ చేయాలి. అంతేగాని ఫిజికల్ ప్రిజెన్స్ ఉంది కదా అని అంటే కుదరదు. ఒక ముచ్చట. నెక్స్ట్ ఏంటంటే, అవుట్కమ్ ఏంది అని అంటే, ఇలా భారత్ ఖచ్చితంగా ఒక మెజర్డ్ అప్రోచ్ తీసుకుంది, ఒక మెచ్యూర్డ్ అప్రోచ్ తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక మిషన్ డ్రివెన్ అప్రోచ్ తీసుకుంది. ఎస్, థ్రెట్ పర్సెప్షన్ ఉందా అని అంటే, వెనకటికి మలేషియన్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉండేనో, MH370, MH17 ఏవైతున్నాయో అవి సడన్గా గాయబైపోయినాయి. యూక్రెయిన్ నుంచి ఒక మిజైల్ వచ్చి ఒక మలేషియన్ ఎయిర్లైన్స్ని కొట్టేసింది. మళ్ళీ దాని మీద మలేషియా వాళ్ళు ఏం మాట్లాడలే, మళ్ళీ దాని మీద యూక్రెయిన్ వాళ్ళు అప్పట్లో ఏం మాట్లాడలే. సో థ్రెట్ పర్సెప్షన్ ఉందా అని అంటే మేబీ, మే నాట్ బి. అయితే కాంగ్రెస్ ప్రిడిక్టబుల్ డ్రామా మీరు చూడండి కంప్లీట్గా. జయరాం రమేష్ గారు కంప్లీట్గా మోదీని మస్కరపనా చేసుకుంటూ మొదలెట్టేస్తారు. ఒక వర్చువల్ ప్రిజెన్స్ అంట. మళ్ళీ వీళ్ళు ఫిజికల్గా పోయి కూడా ఏం మాట్లాడతారు అని అంటే, రాహుల్ గాంధీకి అర్థమైతే అమ్మ తోడు ఫిజికల్గా పోయి మాట్లాడతాయి. మొన్న వెనకటికి మాట్లాడిండు కదా ఏఐ గురించి, వీటి గురించి, ఆటోమొబైల్ గురించి మాట్లాడిండు. ఇది 2 సిలిండర్ 4 సిలిండర్ ఇక వద్దురా నాయన, నేను మాట్లాడితే మంచుకో. వీళ్ళు మాట్లాడితే ఏదైనా సంసారం ఉంటుంది. వీళ్ళు ఏమని ట్వీట్ చేసిరనంటే, అగో మోడీ ట్రంప్ యొక్క హగ్ని మిస్ చేసిండొచ్చు అని అన్నారు. మళ్ళీ మీ కాంగ్రెస్ వాళ్ళు పోయి క్యా హగ్తే ఉదర్ అని అనేది పూరా దేశ్ జాంతా హై. నేను అందులోకి డీటెయిల్గా పోతే మళ్ళీ సర్కాస్టిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. ఇలా ఒక టాక్టికల్ డెసిషన్ని కాంగ్రెస్ ఒక వీక్నెస్ అంటుంది. ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం చెప్పురి నాకు. ఒక టాక్టికల్ డెసిషన్ ఎందుకన్నా చెప్పినా కదా మీకు. ఒక సడన్గా మలేషియన్ ఫ్లైట్లు మిస్ అయింది. అయితే అసాసినేషన్ థ్రెట్ ఉందా అని అంటే నేను అడిగి లాస్ట్కి వస్తాను. సో ఒక స్ట్రాటజిక్ డాక్ట్రైన్ ఏదైతే భారత్ ఎవాల్వ్ అవుతుంది కదా, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ అని ఉండే, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ అని వెనకటికి యూరోపియన్స్ రాసిండ్రు. దాన్నే మనం ఫాలో కావాలనంటే మనం ఫాలో కావాలి. వీ హ్యావ్ రీరిటర్న్ ది హిస్టరీ, మన చరిత్ర మనం రాసినాం మోడీ డాక్ట్రైన్. సో భారత్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఒక స్ట్రాటజిక్ డాక్ట్రైన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ వచ్చింది. సో స్పాట్ డిప్లొమసీ మాట్లాడుడే కాకుండా వీ హ్యావ్ షోన్ అవర్ డిప్లొమసీ టు ది ఎంటైర్ వరల్డ్ టుడే. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఏదైతే ఇప్పుడు స్ట్రాటజిక్ డిస్టెన్స్ ఏదైతుందో మోదీ గారు ఎందుకు చూస్ చేసిండ్రు అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు ట్రంప్ ప్రెజెన్స్ ఉన్నాడు, మలేషియాలో ట్రంప్ ఉన్నాడు, అన్ప్రిడిక్టబుల్ హెడ్లైన్స్ వస్తాయి, అన్నెసెసరీ కాంట్రవర్సీ వస్తుందా రాదా? ఫ్రెండ్స్, మనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. దీన్ని ఒక ఏదో పేరు మంచిగా ఉన్నది, బిహేవియరల్ ప్రోబింగ్ అనేది ఏదో మాట్లాడతారంట. అంటే 10 సార్లు నేను ఇట్లా మాట్లాడతా, 10 సార్లు ఇట్లా నేను మాట్లాడంగానే నేను ట్రంప్ను మాట్లాడుతున్నా, మళ్ళీ అక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారో చూస్తానంటే భారత్ దానికి ధీటైన జవాబు ఇచ్చింది. ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒక చిన్న రోల్ ఉన్న మనిషి, ఒక స్పోక్స్ పర్సన్ దాని మీద మాట్లాడుతున్నాడు. నాట్ ఈవెన్ ది మినిస్ట్రీ
డైరెక్ట్ మాట్లాడతలేదు. మోదీ గారు అయితే చాలా దూరం మాట. సో ఈ ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని, రష్యా ఆయిల్ భారత్ కొంటలేదని చెప్పి, ఈ ట్రేడ్ టారిఫ్స్ అని ఎక్సెట్రా అనేది ట్రంప్ నాటకాలు ఆడుతున్నాడు కదా. ఈ అడ్డమైన అన్నెసెసరీ కాంట్రవర్సీ ఆర్ అన్ప్రిడిక్టబుల్ హెడ్లైన్స్ ఏవైతే ఉంటాయో చూడు, వీటిని అవాయిడ్ చేయనికే దీన్ని నేను టాక్టికల్ స్ట్రాటజిక్ డెసిషన్ అని చెప్పి మాట్లాడతాను. ట్రంప్ ఏమన్నా మాట్లాడతాడు మనోడు. యూరోపియన్ దేశాలలో కూడా మెలోని గారిని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా డీల్ చేసిండని అన్నది ఇక మీరు చూసిండ్రు వెనకటికి. ఈ అన్ప్రిడిక్టబుల్ హెడ్లైన్స్లలో ఏమవుతుందంటే ఒక గ్లోబల్ మీడియా ట్రాప్ అవుతుంది. గ్లోబల్ మీడియా ట్రాప్ కాగానే ఏమవుతుంది, ఒక చూసినావా మోడీ మాట్లాడలేకపోయిండు, ముంగట స్క్రిప్ట్ లేకపోతే మోడీ మాట్లాడలేడు, అందుకే పోలేదు. అరే స్క్రిప్ట్ ఉన్నా మీ వాడు మాట్లాడలేడు కదా, దాని మీద ఏం మాట్లాడొద్దు, మేము ఇట్లానే ఉంటాం అంటే మీరు ఎట్లున్నా నడుస్తా, దేశానికి మాత్రం మనోడు ప్రైమ్ మినిస్టర్ కావాలి. కాకపోతే దేశ ఇజ్జత్ రా బాబు. ఎప్పుడైతే నా ప్రధానమంత్రి అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడో నా దేశ ఇజ్జత్ అది. ఏదైతే నువ్వు గ్లోబల్ మీడియా ట్రాప్లో పెట్టి పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ చేద్దామని చూస్తున్నదుడు సిఐఏ అమెరికా, దానికి భిన్నంగా లేదు నేను ఇక్కడి నుంచే మాట్లాడతానని ఒక మెజర్డ్, మెచ్యూర్డ్ అండ్ మిషన్ డ్రివెన్ అప్రోచ్లో మోదీ గారు పోతానంటే మాత్రం మోడీ ఈజ్ మిస్సింగ్ ది హగ్ ఆఫ్ ట్రంప్ అని చెప్పి మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఒక డిప్లొమాటిక్ లెసన్ అని చెప్పి మాట్లాడుతున్నా. ఇది భారత్ యొక్క స్ట్రెంగ్త్ మళ్ళీ ఒకసారి డిస్ప్లే అయిందని చెప్పి మాట్లాడుతున్నా. ఐ మే నాట్ సే ఇట్ యాజ్ అ మాస్టర్ స్ట్రోక్, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ స్ట్రోక్ అని చెప్పి నేను చెప్తా. ఇప్పుడు కంప్లీట్గా ఈ మనం బ్యాటిల్ ఫీల్డ్ తీసుకొని చూస్తే ఏషియన్ సుమిట్లో మనం తీసుకొని చూస్తే ఎపిసెంటర్ ఏమున్నది రాబోయ్ అని అంటే అమెరికా ఇంకా చైనా యొక్క దుష్మనియే కనిపిస్తున్నది. ఈ ఒక 10 సంవత్సరాల నుంచి అమెరికా ఏమని మాట్లాడుతున్నది అని అంటే ఈ చైనా అనే కంట్రీని మనం ఎట్లా ఢీకొట్టాలి, వెనకకి ఎట్లా పెట్టాలని అనే లొల్లి నడుస్తున్నది. మలేషియా, కంబోడియా, థాయిలాండ్, వియత్నాం ఇవన్నీ ఒక ట్రాప్ అయిపోయినాయి మధ్యలో. అరే ఏమవుతున్నది రా నాయన, ఇటు చైనా ఇటు అమెరికా మధ్యలో ట్రాప్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ ఇంకా చైనా ఏదైతే దుష్మని ఉన్నదో ఇవి రేర్ అర్త్ మినరల్ల మీద ఇప్పుడు ఇంకా తారాస్థాయికి పోయింది. అందులో డిఫెన్సివ్ టెక్నాలజీ కూడా ఉన్నది. మళ్ళీ యుఎస్ ఖచ్చితంగా ఈ రేర్ అర్త్ మీద డామినేషన్ చేసి చైనాను వీక్ చేద్దామని చూస్తున్నది. ఇండియా న్యూట్రల్గా ఉన్నది, విజిలెంట్గా ఉన్నది, ఒక సాఫ్ట్ పవర్ అయితూనే నావల్ మైట్ని కూడా డిస్ప్లే చేస్తున్నది. మళ్ళీ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ నుంచి ఇవన్నిటిని చూస్తూనే ఉన్నది. ఇప్పుడు భారత్ యొక్క ఇండో పసిఫిక్ ఎడ్జు పేజు గురించి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, భారత్ ఇవాళ ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్ అయింది ఇండియా పసిఫిక్లో. నువ్వు ఏషియన్ సుమిత్ దగ్గరనే మాట్లాడుతున్నావు, మళ్ళీ క్వాడ్ గురించి ఎందుకు మాట్లాడతలేవు, అయోరా గురించి ఎందుకు మాట్లాడతలేవు, బిమ్స్టెక్ గురించి ఎందుకు మాట్లాడతలేవు? భారత్ ఇవాళ బ్యాలెన్సింగ్ పవర్ అయింది కదా, ఇవన్నీ పక్కకి ఎందుకు పెడుతున్నావు నువ్వు అని అనేది నాది ఒక క్వశ్చన్ మార్క్. ఇవాళ నువ్వు భారత్ మల్టీ స్టేజ్ మీద ఎంగేజ్ అవుతున్నది, మల్టీలాటరల్గా ఎంగేజ్ అవుతున్నది. కాకపోతే ఆలోచించేటప్పుడు మాత్రం మేరా భారత్ మహాన్ అని ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నది. ఇవాళ భారత్ యొక్క నావల్ ప్రిజెన్స్ ఏదైతున్నదో అది కంప్లీట్ ప్రపంచ దేశ సెక్యూరిటీని యాంకర్ చేస్తున్నది. వీళ్ళకి కావాలి ఒక ఫోటోషూట్ ఆపరేషన్, ఏదన్నా ఒక మిస్చీఫ్ జరిగిందనుకో, ఏదన్నా ఒక చిన్న జటకా తగిలిందనుకో, అవో చూసినావా దేశ ప్రధాని ఖతం, ట్రోల్స్కి గురి చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ప్రతిసారి ఒక భారత్ని ఎంబారెజింగ్ విజువల్స్ ఏవైతే దొరుకుతాయా, భారత్ ఇంట్రెస్ట్ వీళ్ళకి అవసరం లేదు, ఎంబారెజింగ్ విజువల్స్ కావాలి, సెట్ బ్యాక్ రావాలా మోడీకి. ఎట్లా సెట్ ఈడనైతే ఏం పీక్ కట్టలు కడతలేదు రాజకీయంగా, అందుకనే బయట దేశాలలో ఏదైనా చేసి అవి చూసిన వాకి ఇట్లా రిప్రజెంట్ చేస్తాడు. మళ్ళీ ఎన్నిసార్లు మీరు రాహుల్ గాంధీ బయట ఇజ్జత్ తీసిండని అనేది మీరు మాట్లాడతలేరు. మీరు డిప్లొమసీ కంటే ఎక్కువ కాంగ్రెస్ డ్రామా నమ్ముడు మొదలెట్టింది. భారత్ని అవమానపరిచే విధంగా అడుగులేసే తత్వానికి తపస్సులాగా తీసుకొని నడిపిస్తున్నది కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు, ఎప్పుడు చేస్తాడో, ఏం చేస్తాడో తెలుసా? ఏడ తగ్గాలనో ఏడ నెగ్గాలనో తెలిసినోడే కదా మొగోడు మునగాడు. ఇలా నా మోడీ అదే చేసిండనట, పులోకి 2 అడుగులు వేస్తే అయిపోయిందా? దీన్నే ఏమంటారు చెప్పాలి నా ఫ్రెండ్స్, ఒక మాట చెప్పాలంటే ఏషియన్ సుమిత్ అనేది అవుతుందో భారత్ లాంగ్ గేమ్ ఆడుతుంది. ఈ ఏషియన్ సుమిత్ మనకు కల్చరల్ నుంచి స్పిరిచువల్ రూట్స్ దాకా కనెక్ట్ అయి ఉన్నది. మేబీ మన హెరిటేజ్ తీసుకోండి, హిందూ టెంపుల్స్ తీసుకోండి, కంబోడియా, ఇండోనేషియా ఎక్సెట్రా ట్రేడ్ తీసుకోండి, మనకు మంచిగానే ఉన్నమాట. ఇవన్నీ ఎప్పుడు గట్టిగాయినాయి? మీ కాంగ్రెస్ హయాంలో అయినాయా? లుక్ ఈస్ట్, థింక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ అని అన్నప్పుడే ఇవైంది. ఇవాళ మనం నావల్ రీచ్ని గట్టిగా చేసుకున్నాం, బైలేటరల్ ట్రేడ్ రూట్స్ని గట్టిగా చేసుకున్నాం, మన టెక్నాలజీని మనం గట్టిగా చేసుకున్నాం. ఇండో పసిఫిక్ కోర్లా మనం 1 సైడెడ్ ప్లేయర్ లెక్క ఆడుతున్నాం. అయితే మోదీ వెనకకి జరిగిండు అని చెప్పి ఒక మాట మాట్లాడతారు కదా. భగవద్గీత చాప్టర్ 16లా నేను ఒక మాట మాట్లాడుతున్నా మీతో, ధర్మ ఓవర్ ఈగో అని మాట్లాడతాడు నీ పరంధాముడు. దీన్ని నేను మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే దీన్నే ఏమంటారు తెలుసా? ఆ అవివేకులకు చెప్తున్నా, క్షత్రియ వివేకం అని చెప్పి మాట్లాడతారు.
యాక్షన్ గైడెడ్ విజ్డమ్ అని అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఒక డిసిప్లిన్ ఇంకా డెస్టినీ దగ్గర పోనికే క్షత్రియ వివేకం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ధర్మరాజు పాచికల్ ఆడతానన్నాడో ఆయనకు చాలామంది వద్దని చెప్పిండ్రు. ఇది నువ్వు ఆడొద్దు యుధిష్ఠరా, ధర్మరాజా నువ్వు ఆడొద్దు, ఇది నీకు కీడు కలిగిస్తుంది, నువ్వు ఆడొద్దు అని అంటే, నేను ఒక క్షత్రియుణ్ణి, క్షత్రియ ధర్మం ప్రకారము నేను ఆట ఆడాలా అని చెప్పి మాట్లాడినప్పుడు పాచికలు పట్టుకొని వదిలేసినా ఆడినట్టే రాజన్, వదిలేయి అని చెప్పి ఆయనకు హితము చెప్పిండ్రు, హెచ్చరిక చెప్పిండ్రు. ఆయన వినకుండా పాచికలాడినరు. తర్వాత ఆయన కంప్లీట్ అన్నదమ్ముళ్ళు ఇంక్లూడింగ్ కులవధువు ద్రౌపది అవమాన పాలైంది. ఇవాళ క్షత్రియ వివేకం ఉపయోగించిండు, ధర్మ ఓవర్ ఈగో పాటించిండు నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇలా కాంగ్రెస్ డ్రామా మాట్లాడుతుంది, మోదీ డిప్లొమసీ మాట్లాడుతున్నాడు. ఇండియా చెస్ ఆడుతుంది కరెక్టే, కానీ కెమెరాల కోసం కాదు, సెంచరీ యొక్క రిజల్ట్ కోసం భారత్ ఇవాళ చెస్ ఆడుతుంది ఫ్రెండ్స్. స్ట్రాటజిక్గా, సైలెంట్గా, స్ట్రాంగ్గా. మేరా భారత్ అప్నా మోదీ అంటూ అడుగులేస్తున్నది. దీని మీద మీరు ఆలోచించుర్రి. ఒక అసాసినేషన్ అటెంప్ట్ అని చెప్పి నడిపించిండ్రు, సోషల్ మీడియాలో ఫుల్ నడుస్తున్నది. అయితే గిరీష్ దీనిలో ఏమున్నది అని అంటే, నేను ఒకటంటే పిఆర్ ఏజెన్సీ అని చెప్పి మాట్లాడతా. ఎందుకు అని అంటే, నేను నా దేశ ప్రధాని జిగర్ని నమ్ముతా. ఆ రోజు ఫ్లైఓవర్ బ్లాక్ అయితే నా దేశ ప్రధాని ఇట్లనే కార్లో కూర్చొని ఉన్నాడు, ముంగట గన్ను పట్టుకొని బజరంగ బలి నిలబడ్డాడు తన ఎస్పీజీ కమాండోస్. ఇవాళ అసాసినేషన్ అటెంప్ట్ మోదీ గారి పైన జరుగుతున్నది. మోదీ బార్ బచ్చగయ్యా అని చెప్తే ఫస్ట్ నా ఎస్పీజీని అవమానించినట్టు ఆ ఎస్పీజీకి ట్రైనింగ్ తీసుకొని మోదీ గారి ఆయన రక్షణ కొరకు 24 గంటలు పనిచేస్తున్న, దేశం కోసం 24 గంటలు పనిచేస్తున్న అజిల్ దోవల్ గారికి అవమానపరిచినట్ట కాదా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. దేశాన్ని అంత కంటికి రెప్పలేక చూసుకుంటాడు దోవల్. అసుంటిది దేశ ప్రధాన సేవకుడిని కంటికి రెప్పలేక చూసుకోడా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా ఏం ఆధారాలు అయితే ఏం బయటపడలే. ఏదైతే మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు, టెరెన్స్ జాక్సన్, యుఎస్ స్పెషల్ ఫోర్స్ కమాండర్ ఇన్స్పెక్టర్ జనరల్, ఢాకా, రూమ్ నంబర్ 8, ఆగస్ట్ 31 రోజు అన్నోన్ గన్మెన్ చంపిన్రు. ఎస్యో సుమిట్లా, తిజియాన్లా, చైనాలా మోదీ గారిని అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫైన్, పిఆర్ ఏజెన్సీ మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థియరీ నేను అబ్సర్డ్ అంట, ఈ అసాసినేషన్ అటెంప్ట్ ఒక ఫేక్ అంట. ఎందుకు అని అంటే, చైనీస్ సర్వేలెన్స్ అంత మామూలుగా ఉండదు. దుష్మన్ దేశం అయినా చైనీస్ సర్వేలెన్స్ అంత మామూలుగా ఉండదు. అగర్ అమెరికా చైనీస్ గడ్డ మీద ఇది అటెంప్ట్ చేస్తే బద్దలు భాషింగాలు అయిపోతాయి కేవలం డైరెక్ట్గా. ఈ తప్పు ఎన్నడూ చేయదు, ఎందుకంటే చైనా దీన్ని మంచిగా ఉపయోగించుకుంటుంది అమెరికాకు అగెయిన్స్ట్గా. అండ్ నా దేశ ప్రధాని ఆయన రక్షక కవచమై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ, అరే పావురం కాదు కదా, పావురం నీడ ఇట్లా పంకు కొట్టదు ఆయన దగ్గరకు వచ్చి. ఏం మాట్లాడుతున్నారు? అండ్ హీఈస్ కాల్డ్ యాజ్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. నా హే మేబీ ఫ్యూచర్లో ఇంకా ఆయన కంటే గట్టోళ్ళే వస్తారు, ఎందుకంటే ఆయన శిక్షణ ఇచ్చిన ట్రైనింగ్ ఆ సంస్థ అట్లాంటిది. అది వేరే విషయం. ఇప్పటిదాకా పుల్వాల చాచాలేక అనుకున్నావా మనోడు? అట్లా కాదు. ఆయన మతలో ప్రతిసారి ఏముండే, మే ఏ దేశ్ కో కభీ జుకునే నహీ దూంగా, మే ఏ దేశ్ కో కభీ రుకునే నహీ దూంగా, మే దేశ్ కో కభీ మిట్నే నా దూంగా. ఆడ నడుస్తున్న పంచాయతీ వేరే. బంగ్లాదేశు ఆడ కూర్చొని ఈ టెరెక్ జాక్సన్ అనేటోడు మొత్తం కిరికిరి చేస్తున్నాడు. ఇదంతా మాకు తెలిసిందేరా భయ్, కొత్తగా ఏమున్నది? బంగ్లాదేశ్ తర్వాత భారతదేశాన్ని వీళ్ళు గెలుపుతారు, అమెరికా సిఐఏ, ఇది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. 101 మాట్లాడుకున్నాం మన చిత్రగుప్తులని. ఇది కొత్త విషయం ఏం కాదు. ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పిచ్చిగా అనేది అందరికీ తెలిసిందే కథ. చైనా గడ్డ మీద అమెరికా వాడు నా దేశ ప్రధానిని దాడి చేస్తాడు, నా ఎస్పీజీ కూర్చుంటుంది, నా అజిత్ దోవల్ సైలెంట్ ఒప్పుకుంటాడు. ఇది మన దేశ జవాన్లకు ఛాలెంజ్ చేసినట్టు కాదా ఫ్రెండ్స్? నేను ఐ మే బీ రాంగ్, ఐ స్టిల్ స్టాండ్ కరెక్టెడ్. ఈ కాన్స్పిరసీ థియరీలు సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నాయి. అంటే నాకు ఆధారాలు దొరకలే ఫ్రెండ్స్. ఆధారాలు దొరకనప్పుడు నేను అది ఖచ్చితంగా మాట్లాడు. ఇప్పుడు ఈ టెరెన్స్ జాక్సన్ అంటే ఎవడైతున్నాడో బంగ్లాదేశ్లో ఎందుకు కూర్చున్నాడు అని అంటే, వాడికి ఏదో బంగ్లాదేశ్లో అమెరికా చెప్పిన నరేటివ్ చేసేది ఉండే, వాడు చచ్చిండు. మిగతా అప్పుడు పాకిస్తాన్లో అక్కడెక్కడ చచ్చినప్పుడు అబ్వియస్గా మేము దాని మీద మాట్లాడినాం. బట్ నా దేశ ప్రధాని దగ్గరికి పావురం నీడ పంక కొట్టదు ఇట్లా వచ్చి. ఈడు బంగ్లాదేశ్లో కూర్చొని చైనాలో ఆపరేట్ చేస్తున్నాడు అని అంటే, అది కూడా చైనీస్ సాయిల్ మీద అమెరికనోడు ఈ అటాక్ లాంచ్ చేస్తాడు అని అంటే మీరు నమ్ముతారా? ఇది నిజంగా చెప్పాలనంటే ఒక అటెన్షన్ సీకింగ్ సినారియో ఫ్రెండ్స్ నాకు అనిపిస్తుంది.
ఇది పిఎం మోదీకి ఆయన అసాసినేషన్ అటెంప్ట్కి ఆర్ ఎస్సీఎస్ సుమిత్కి ఎట్లాంటి రిలేషన్ లేదు అని అనిపిస్తుంది. ఇది మోటివేటెడ్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది, ఎవరితో పొలిటికల్ అజెండాల కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ యాక్షన్ సీకింగ్ ఎవరు చేస్తారు అని అంటే రష్యా లాయిలు, సీజ్ ఫైర్లు, ఈ సిఐఏ, యుఎస్ఏ, మన దేశంలో కాంగ్రెస్, ఇదంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనే నడుస్తున్నది. మళ్ళీ దీనికి ఏమన్నా సరైన ఆధారాలు దొరికినాయని అంటే దొరకలే. సో దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు జర చెప్పురి ఫ్రెండ్స్. తప్పైతే నేను క్షమాపణ అడుగుతా, కాదని అంటలే. నిజమే ఉండొచ్చు, నేను కాదని అంటలే. బట్ ఆధారాలు చూస్తేనే కదా చిత్రగుప్త్, ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తేనే కదా మన చిత్రగుప్త్. సో నేనేమంటానంటే ఫైన్, నా దేశ ప్రధాని అంత వీక్ కాదు. నా దేశ ప్రధాని కంటే నా దేశ ప్రధానికి రక్షణ కవచమై నిలబడ్డ నా సైనికులు ఎస్పీజీ కమాండ్ల మీద నాకు ఇక మామూలుగా కాదు నా గర్వం. అండ్ అజిత్ దోవల్, ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, పొరగల మజాక ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.